రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో అందరికీ తెలుసు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా పట్నం నుంచి పల్లెబాట పడతారు. మరి పల్లెటూరులోనే కాదు సిటీలో కూడా ఈ సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న శిల్పారామంలో ఈ సంక్రాంతి పండుగ అయితే అచ్చం పల్లెటూరులో ఉన్న వైబ్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడైతే నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ శిల్పారామంలో సంక్రాంతి ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం కూడా చూద్దాం. ఇక్కడైతే గంగిరెద్దు వాళ్ళు ఉన్నారు, అలాగే బస్వన్లు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది వారిని అడిగి తెలుసుకుందాం. కదా మీరు చెప్పండి, ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఈ ఫెస్టివల్ ఇక్కడ మనకి సిటీలో కూడా అచ్చమైన పల్లెటూరులో చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అవునమ్మా, అంకిరెడ్డిపల్లికి వెళ్ళి ఇక్కడ వచ్చినాము. ఇక్కడ రామరావుండ కాడికి వెళ్ళి ఇది గట్టె కాడికి వెళ్ళి ప్రోగ్రాములు ప్రతి సంక్రాంతికి ప్రోగ్రామ్ ఇస్తుంది. ఇక్కడ సారు మేడము వీళ్ళందరూ ప్రోగ్రామ్ ఇస్తారు. ఈ గంగిరెడ్లను పట్టుకొని, నందీశ్వరుని పట్టుకొని, ఈ బసదేవుని పట్టుకొని ఊరు తిరుక్కుంటా ఈ సంక్రాంతి సంబరాలకు ఈ హైలైట్ సీట్కి వచ్చినాము. వస్తే ఈ సంక్రాంతి వెళ్ళిన దాకా ఈ ప్రోగ్రాం చేసుకుంటా, గంగిరెడ్లను ఆడిపించుకుంటా, ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటా ఇట్లా జీవించుకుంటూ ఉంటాము. అంటే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము అంకిరెడ్డిపల్లి అమ్మ, మాది అంకిరెడ్డిపల్లి, కీసర మండలం అంకిరెడ్డిపల్లి. అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నాం. ఇంకా పాలమూరులు వస్తారు, అక్కడ గజ్వేలీలు వస్తారు, అందరూ 2-3 ఎడ్లు వస్తాయి. అది వచ్చిన సంది సంబరాలు మేడాలు మాకు ప్రోగ్రాం ఇస్తారు. ప్రోగ్రాం ఇస్తే సంక్రాంతి ఈ 3 రోజులు 4 రోజులు ఇక్కడనే ఉండి ఈ ప్రోగ్రాం చేసుకొని వెళ్ళిపోతాము. మా పల్లెటూళ్ళలో కొల్లాగలు ఇస్తారు, ఆవులు ఇస్తారు, ఇక సర్పంచులు, ఉప సర్పంచులు, నంబర్లు ఇక్కడ ఆడిపిస్తాము. ఇక్కడ సంక్రాంతికి ఈ హైటెడ్ సీట్కి ఈ హైదరాబాద్కు సంక్రాంతికి సంబరాలకు ఈ బసదేని పట్టుకొని, నందీశ్వరుని పట్టుకొని ఇక్కడ వచ్చి జీవించుకుంటా ఇట్లా ఉంటాము. అంటే సంక్రాంతి అంటే ముందుగా నందీశ్వరుని తీసుకుని మీరు పల్లెటూరులో ఉన్నారంటే కనుక ఊరంతా తిరుగుతూ ఉంటారు కదా, మరి సిటీలో ఎలా చేస్తారు? సిటీలో ఇక గిట్లే చేస్తాము. ఈ సంక్రాంతి వరకే వస్తాము. సంక్రాంతి వెళ్ళిందంటే మా పల్లెల దేశంలో పోతాం. ఇక పల్లెల దేశంలో పోయి సర్పంచుల నంబర్తో ఆడిపించుకుంటా ఇక అక్కడనే ఉంటాం. ఇక ఉంటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మా పెద్ద మనుషులు కాక తిరుగుతున్నాము. ఇప్పుడు ఎవరు తిరుగుతారు అమ్మ, పల్లగాళ్ళు ఎవరు తిరుగుతారు? అంతా చదువుకున్నారు, అంతా మానేస్తారు. ఓకేనా, అంటే పల్లెటూరులో అంటే మీరు ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటారు, చూస్తారు. ఇక్కడ మరి సిటీలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు బస్తీ కాలనీలు ఇవన్నీ తిరుగుతామమ్మా, అన్నీ తిరుగుతారు. ఇంకా గంగిరెడ్లు మస్తు వస్తాయి, 10-20 ఎడ్లు వస్తాయి. అన్ని కాలనీల పొంటి ఇల్లు పొంటి అమ్మ ఓ తల్లి బట్టిస్తుంది, ఓ తల్లి బియ్యం పెడుతుంది, ఓ తల్లి డబ్బు ఇస్తుంది. మంచిగా పసుపు పెడతారు, కుంకుమ పెడతారు. ఈ సంక్రాంతి సంబరాలు మంచిగా గంగిరెద్దుతోని ఈ నందీశ్వరంతో పూజించుకుంటా వాళ్ళు భగవంతుని పూజ చేసినట్టు మా బసదేవుని కూడా పూజ చేస్తారు. ఓకే తాత, అయితే మీరు ఈ వృత్తిలో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? అంటే ఇది ఒక్కటే చేస్తారా, లేదా మీకు జీవనాధారం ఇది ఒక్కటేనా, ఇంకేదైనా పని? అప్పుడు శంకరుడు పుట్టినప్పుడు, నందీశ్వరుని ఎక్కినప్పుడు, గజేంద్రుడు మింగినప్పుడు, విష్ణు ఈశ్వరుడు శంకరుడు వీళ్ళందరినీ శంకరుని మింగేస్తే అప్పుడు విష్ణు డోలు కొట్టిండు, ఈశ్వరుడు సునాయి వాడిండు, ఇష్టదేవుడు పీక వాడిండు. పీక వాడితే ఇది మానదు, ఇది మేము చేసిన వృత్తి మానదని ఆ భగవంతుడు అన్నాడు. ఆ పార్వతీదేవి కేశం కట్టించి కాలుతో దిగి కడపలతో దొక్కేసి శంకరుని బయలికి తీసారు. ఇది అవతారం ఎందుకు అని మా గంగిరెడ్ల వేషం, పార్వతీదేవి వేషం కట్టాలి, ఇష్టు సునాయి వాడాలి. మేము ఇప్పుడు ఒక డోలు కొడతాడు, ఒక పీక వాడతాడు, ఒక సునాయి వాడుతుంది. ఎప్పుడో కృతయుగం దాపారంలో ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కూడా ఈ జీవించుకుంటూ తిరుగుతున్నాం. అంటే ఈ సంక్రాంతి టైంలో అంటే ఓకే బస్వన్లు తీసుకుని మీరు వెళ్తారు, మరి సంక్రాంతి అయిపోయిన తర్వాత మీరు మీ జీవనాధారం ఏంటి, ఏం చేస్తాం? సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఇంత పొలం ఉండేలో పొలం చేసుకుంటాం, లేకపోతే అంతే. ఇక ఏం చేయం. అంటే ఇంకా పండగ టైంలో అయితే మీరు బస్వన్నని తీసుకుని ఇలా ఇంటింటికి తిరుగు ఈ నందీశ్వరం పట్టుకొని బస్వన్నని తీసుకొని ఇల్లు ఈ బస్తీల పొంటి ఈ శిల్పారం అయితే ఎప్పుడైనా సంక్రాంతి వరకు 3 రోజుల సంది ప్రోగ్రాం ఇక్కడనే ఉంటాం. ఆడతావు, దీవిస్తావు, సంక్రాంతి సంబరాలల్లా ఆపే సంక్రాంతి అంటావు. మరి అమ్మకి దానం చేసి ధర్మం చేసి చూపెట్టి అగో అగో గదే చెయ్యి గది గది శిల్పరాల ఎత్తిపోయి ఆరు కొడుకులు బిడ్డలు చల్ల ఉన్నాడు. సంక్రాంతి పండుగ వాళ్ళ ఇల్లు చల్ల ఉన్నది, వాళ్ళ బలుగా చల్ల ఉన్నది, వాళ్ళ ఇల్లు చల్ల ఉన్నది. సంక్రాంతి సంబరాలు ఉంటుంది, సంక్రాంతి శుభాకాంక్షలు ఉంటుంది. మరి ఏ చేద్దాం, మన దానం ఇస్తారు, ధర్మం ఇస్తారు, చేతులు పెట్టి రాములు గదేశయ్య ఆ చేతితో ఇంకా వాళ్ళ కొడుకులు చూసి బిడ్డలు చూసి మంచి మత్తిలో వేసి వాడు మా కాళ్ళు ఎత్తిపోయి
అలా పోసి నమస్కారం చేసుకో ఇక